ఎమ్మెల్సీ కవితకు ఉగాది పండుగ సంబరం లేకుండా పోయింది కదా. రౌస్ అవెన్యూ కోర్టు అక్కకు మళ్ళోసారి షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అక్కకు బెయిల్ రాకుండా సుక్కెదురైంది. కవిత అక్కకు మళ్ళో 14 రోజులు రిమాండ్ పెంచింది రౌస్ అవెన్యూ కోర్టు. सीबीआई has taken your statement in jail. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? కవితక్క వకీళ్లుండి బెయిల్ కోసం బానే తనలాడారు. కానీ ఈడీ తరపు వకీళ్లేమో అసలు బెయిల్ అయ్యొద్దని వాదిచ్చిర్రు. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తుంది, మా విచారణ ఇంకా కాలేదు, అదివరదాకా ఆమెను బయటకు ఇడవద్దు అని వాదిచ్చిర్రు. ఇక కోర్టు కూడా వాళ్ళతోటి సరే అని అక్కకు బెయిల్ ఇవ్వకుండా కస్టడీని పెంచింది. ఈ నెల 23 దాకా అక్క జైలునే ఉండగా తప్పేటట్టు లేదుగా. కానీ కవితక్కేమో నాకు లిక్కర్ పాలసీ కేసుకి ఏ సంబంధం లేదు, 2.5 ఏళ్ల సంది ఎంక్వైరీ చేసి ఏం గింత ఆధారాలు సంపాదించలేదు, నాకు రూపాయి కూడా తెలియదు, అసలు ఈ స్కామ్ లో బాధితురాలు నేనే, లిక్కర్ అంటే ఎట్టుంటుందో కూడా నాకు తెలియదు, ఒట్టొట్టిగా నా పేరు ఇరికిచ్చిరని అక్క ఎంత గోడెల పోసుకున్నా కోర్టులో అయితే కనకరించలేదు. ఉన్న మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసి కొడుకు పరీక్షలు ఉన్నాయి, నేను బీపీ పేషెంట్ అని బతిలాడుకున్నా ఫాయిదా లేకుండా పోయింది. చూస్తుంటే ఇంకో నొద్దులో తీహార్ కారాగార వాసము అక్కకి తప్పేటట్టు లేదుగా.